తన శరీరమును పెంచుచున్న కుంభకర్ణుని చూచి ఆశ్చర్యపడుతూ శ్రీరాముడు విభీషణునితో ఇట్లా పలికాడు. విభీషణ వీరా, గోరోచన వర్ణంతో కనిపిస్తున్న నేత్రములు గలవాడు, కిరీటమును ధరించి ఉన్నవాడు అయిన ఈ పర్వతకాయుడు ఎవరు? ఈ లంకయందు ఇతడు మెరుపులను చిమ్ముచున్న మేఘము వలె కనిపిస్తున్నాడు. ఇతడు ఈ భూమండలమున ఒక మహాధ్వజము వలె కనిపిస్తూ ఆ రాక్షసులలో ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. ఇతనిని చూచి వానరులందరూ ఇటునటు పరుగులు తీస్తున్నారు. ఇలాంటి మహాకాయుని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఇంతవరకు ఇతను రాక్షసుడా అసురుడా నాకు విపులంగా తెలుపుము అన్నాడు. అప్పుడు రాజకుమారుడు అసహాయశూరుడు అయిన శ్రీరాముడు ఇట్లా ప్రశ్నించిన తర్వాత మిగుల దీశాలి అయిన విభీషణుడు ఆ ప్రభువుతో ఇట్లంటున్నాడు. ఇతడు విశ్రవసుని కుమారుడు, మిగుల ప్రతాపశాలి. ఇతని పేరు కుంభకర్ణుడు. ఇతడు యుద్ధం